ఒక అమ్మాయి యూపీఎస్సీ క్లియర్ చేస్తుంది. సో ఆమె అందరిలాంటి సాధారణమైన అమ్మాయి కాదు. ఆమెకి స్కాలియోసిస్ అనే వెన్నెముక సమస్య అనేది ఉంది. సో ఆమె పేరు ఇరా సింఘాల్. సో యూపీఎస్సీ క్లియర్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ జాబ్ తనను రిజెక్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే ఇలాంటి ఒక డిసేబిలిటీ ఉంది కాబట్టి షీ కెనాట్ లిఫ్ట్ ఫైల్స్ అండ్ సిట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇదే సిచ్యువేషన్ ఇంకెవరన్నా ఉంటే గివప్ చేస్తారు. కానీ ఈరా గివప్ చేయకుండా లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేస్తుంది. అలాగే స్ట్రాంగ్గా అనేది చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మరింత స్ట్రెంగ్త్తో చదువుతుంది. ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఏకంగా సాధిస్తుంది. సో ఇది నార్మల్ విజయం మాత్రమే కాదు, ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్. రిజెక్ట్ చేసిన చోట ఆమె ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లో వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఆమె చెబుతుంది, సో నా వీక్నెస్ వచ్చేసి నా యొక్క డిసెబిలిటీ కాదు, నా స్ట్రెంగ్త్ వచ్చేసి నా డిటర్మినేషన్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, రిజెక్షన్స్ అనేది అందరికీ వస్తాయి, కానీ ఆ రిజెక్షన్ ఎదురించి మీరు స్ట్రాంగ్గా పోరాడారా లేదా అనేది. అలాగే మీరు ఎక్స్క్యూజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ యొక్క సక్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ మీద ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధించవచ్చు.